దేవుని స్తోత్రంలో దేవుని బిడ్డలారా అందరూ క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ మనలో ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆశీర్వదించి దీవిస్తూ ఉన్నందుకే ఆయన కోట్లాది స్తోత్రాలు. అందరూ క్షేమంగా ఉన్నారు కదండి. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను 3వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. ప్రియుడా, మనలో మనందరము కూడా ఒకరికొకరం స్నేహితులం, సహోదరులం. కాబట్టి ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది వర్ధిల్లాలి. ఆత్మ వర్ధిల్లాలండి. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు దినదినము కూడా వర్ధిల్లాలి. మనం ఆత్మీయ జీవితంలో బలం పొందుకోవాలి, ఆత్మీయ ఫలాలు ఫలించాలి. కాబట్టి ఇక్కడ యోహాను గారు 3వ పత్రిక రాస్తూ మాట్లాడుతున్నారు. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా, క్షేమముగా, సుఖముగా, నెమ్మదిగా ఉండాలని ప్రార్థన. మనము క్షేమంగా ఉండడం ఎంతో గొప్ప మేలు. ఈ లోకానికి మనం ఏమీ తేలేదు, ఏమి తీసుకెళ్ళమండి. దేవుని ఎదుట చేప ఎదురీత కుట్టినట్లుగా ఆత్మీయ జీవితంలో పోరాడాలి. ఇప్పుడు మనము ఆత్మీయ జీవితంలో పోరాడితేనే మనము గెలవగలుగుతాము జీవకిరీటం. లేకపోతే జీవకిరీటం మనకు దక్కదు. అందుకే నువ్వు సుఖముగా, క్షేమముగా ఉండాలి, వర్ధిల్లాలి. నీవు వర్ధిల్లుతూ ఇతరులను కూడా దేవుని వైపు త్రిప్పాలి. దేవునిలో మనం వెలిగింపబడిన తర్వాత నిన్ను నీవు రక్షించుకొని నీ ఇంటి వారిని రక్షించుకో. బయట వారిని మనం రక్షింపగలిగినా రక్షింపలేకపోయినా కనీసం నీ ఇంటి వారిని రక్షించుకో. ఎవరు కూడా నరకానికి వెళ్ళకుండా తప్పింపబడాలని కోరుకోమంటున్నారు దేవుడు. దేవుని బిడ్డ, దేవుడు నిన్నెంత ప్రేమిస్తున్నారు. నీ కొరకు ఆయన ప్రాణం పెట్టారు, నీ కొరకు రక్తం ఒలికించారు, నిందల అవమానాలు భరించారు, సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచారు. కాబట్టి నువ్వు నమ్ముచున్నావా? శ్రమల వైపు చూడకు బిడ్డ. దుఃఖము, వేదన నిన్నేమాత్రము కృంగ చేయదు. మనకి లోక సంబంధమైనటువంటి శ్రమలు ఎన్నదగినవి కాదు. కాబట్టి దేవుని బిడ్డగా జీవించడానికి ఇష్టపడుతున్నావా? దేవుడు నిన్నెంత ప్రేమిస్తున్నారంటే ఆయన ప్రేమకు దూరంగా పారిపోతున్నావా? ఆయన గాయపడిన చేతులు చాపి దివారాత్రులు కూడా నీ వైపే, నా బిడ్డ నా చేతుల్లోకి రా, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చేతులు చాపుతున్నారంట. ఆయన ప్రేమ మధురం. కాబట్టి మరి ప్రియుడా, నీ ఆత్మీయ జీవితం వర్ధిల్లాలి, వృద్ధి పొందాలి. సాతాను ఎప్పుడు కూడా నీ ఆత్మీయ జీవితాన్ని ఆర్పేయడానికి చూస్తాడు. ఆత్మీయ జీవితం పడగొట్టేయాలి. దేవునిలో ఉండకూడదు, సన్నిధికి వెళ్ళకూడదు, ప్రార్థించకూడదు, బైబిల్ చదవకూడదు. వాడి యొక్క ఆలోచన అదే. కాబట్టి అలా కాకుండా దేవుని బిడ్డలమైన మనం చక్కగా దైవికంగా నడుచుకుందాం. రాకడ దినాల్లో ఉన్నాం, సిద్ధపడదాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వెంత గొప్ప దేవుడు ప్రభువా. నీ ప్రేమ మధురం ప్రభువా. అవును తండ్రి, మా ఆత్మ వర్ధిల్లుచున్న కొలది మేమెంతో సుఖముగా, సౌఖ్యముగా ఉండాలని నువ్వు కోరుకుంటున్న దేవుడు ప్రభా. ఎంత గొప్ప దేవుడు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. రుణాలు, సమస్యలు, ఆర్థిక పరిస్థితులున్న ప్రతి బిడ్డలకు విడుదల చేయండి ప్రభువా. అలాగే స్వదేశాల బిడ్డలను కాపాడండి, మన బిడ్డలను కాపాడండి, విద్యార్థులను కాపాడండి, సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి. శాంతి భద్రతలు మహిమ పొంది శక్తి గలేసేనామని నడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.